హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. शांति शांति शांति. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో భాగంగా ఋగ్వేద అధ్యయన కార్యక్రమం ఈ ఆదివారం సాయంకాలం 5 నుంచి 5:30 వరకు ప్రారంభం చేస్తున్నాం. ఈ సమయంలో వేదమాత స్తుతి, ఓంకార ప్రస్తుతి రెండు కూడా పూర్తి చేసుకుందాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి భాగం చతుర్వేదాలు. చతుర్వేద సంహిత ముఖ్యమైనది. అందులో మొదటిది ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో 6వ సూక్తం 3వ మండలం 6వ సూక్తంలో ఉన్నాం. ఋషి విశ్వామిత్రుడు, దేవతలు అగ్నిహోత్రుడు, పవమానుడు, ఛందస్సు త్రిష్టుప్, అగ్నిహోత్ర పవమానయోః ప్రీత్యర్థే అధ్యయనే వినియోగః. విశ్వామిత్రుడు దర్శించినటువంటి పవమాన ఛందస్సు చాలా విశిష్టమైనది. అగ్నిహోత్రుడు, పవమానుడు ఈ ఇద్దరు కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ మనలోనూ ఉండి బహిఃప్రకృతిని అంతఃప్రకృతిని శాసిస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావులిద్దరికీ నమస్కారం. వారి యొక్క అనుగ్రహం వల్లనే మనం చైతన్యంతో మన జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాయుతత్వానికి సంబంధించి ఇక్కడ వ్యాఖ్యాతలు మానవుడి యొక్క సమస్త శక్తులు కూడా ప్రాణాయామంలో ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రాణస్య ఆయామః ప్రాణాయామః. ప్రాణస్య ప్రాణశక్తిని ఆయామః నియమించడం అనేది ప్రాణాయామం అని ఇక్కడ నిర్వచనం ఇచ్చారు. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఆయన చెప్పినటువంటి ప్రాణాయామ ప్రక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాస అనే రెండు యాంత్రికంగా జరిగే ప్రక్రియల్ని నియంత్రణ చేస్తూ పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం అనే ఆవృత్తితో ప్రాణశక్తిని మన అదుపులో పెట్టుకుని
యాంత్రికమైన ప్రాణశక్తిని మన అదుపులో పెట్టుకున్నప్పుడు అనంతమైన శక్తి కలుగుతుంది. అటువంటి శక్తి మానసికంగా శారీరకంగా స్వస్థత పొందడానికి ఉపయోగిస్తుంది. భగవంతుడు ప్రత్యేకంగా జీవులకు ఆయుః ప్రక్రియను రోజుకు 21,600 ప్రాణ సమయాలుగా పతంజలి మహాయోగ సూత్రాల్లో చెప్పారు. భగవంతుడి యొక్క నిర్దేశం అది. అంతేగాని మనం అనుకున్నట్టుగా వ్యావహారికంలో మనం అనుకుంటున్నట్టుగా సెకండ్స్, మినిట్స్, అవర్స్ అవి కాదు. రోజుకు 60 ఘడియలు, అవి అహోరాత్రాలు 2 కలిసి, అహర్నిశలు 2 కలిసి 30 ఘడియలు. ఒక ఘడియకు 24 సెకండ్స్, 24 సెకండ్ల సమయం ఘడియ, 2 ఘడియల సమయం ముహూర్తం. అటువంటి ముహూర్తాలు పగటి భాగంలో 15 ఉంటున్నాయి, రాత్రి భాగంలో 15 ఉంటున్నాయి. మొత్తం ఇటువంటి ఈ 60 ఘడియల సమయంలోనూ యాంత్రికమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి ఒక ప్రాణ సమయంగా లెక్కపెట్టినట్లయితే ఆ పరిగణలో 21,600 ప్రాణ సమయాలు ఒక అహర్నిశా భాగానికి, అహోరాత్ర భాగానికి విధిలిఖితం. అది శాస్త్రవచనం, శాసితు వచనం. దాన్ని పతంజలి యోగ సూత్రాలను అనుసరించి మనం పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చుని ఇలా నాడి ద్వారా ఉచ్ఛ్వాస అంటే పూరకం, తర్వాత కుంభకం, పింగళా నాడి ద్వారా రేచకం, శూన్యకం, అదేవిధంగా అనులోమంగా విలోమంగా ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. పింగళా నాడి ద్వారా పూరకం, కుంభకం, ఇళానాడి ద్వారా రేచకం, శూన్యకం. ఈ విధంగా ఆవృత్తి ప్రదక్షిణాకారంగాను అప్రదక్షిణాకారంగాను ప్రాణాయామ ఆవృత్తి జరుగుతుంటుంది. ఇలా జరిగేటప్పుడు 4 సెకండ్ల సమయం శూన్యకానికి ఇవ్వాలి, 8 సెకండ్ల సమయం, 6 నుంచి 8 సెకండ్ల వరకు కూడా పూరకానికి, మరొక 6 లేదా 8 సెకండ్లు కుంభకానికి, రేచకానికి 8 సెకండ్లు. ఈ విధంగా కనుక మనం జాగ్రత్తగా చేసినట్లయితే ప్రాణశక్తి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. ఏ విధంగా అంటే యాంత్రికంగా జరిగే శ్వాస ప్రక్రియలో 2 సెకండ్లు మనకు తెలియకుండానే ఆ మనకు సమయ పరిమాణం తెలుస్తుంది. 2 సెకండ్లు ఉచ్ఛ్వాస, 2 సెకండ్లు నిశ్వాస, 4 సెకండ్లు. ఈ 4 సెకండ్ల శ్వాస సమయాన్ని 4 సెకండ్లుగా ప్రకారం చూసినట్లయితే మనకి 21,600 ప్రాణ సమయాలు అహోరాత్రానికి సరిపోతుంది. దాన్నే మనం నియంత్రణ చేసి ప్రాణాయామపూర్వకంగా చేసినట్లయితే రోజు ఉదయం సాయంకాలం ప్రాణాయామ ప్రక్రియలో శూన్యకంలో 4 సెకండ్లు, పూరకంలో 8 సెకండ్లు, 8, 4, 12, మళ్ళీ కుంభకంలో 8 సెకండ్లు 28, రేచకంలో 6 లేదా 8, 28, ఒక 2 సెకండ్లు కొంచెం పెంచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 30 సెకండ్లు ఒక ప్రాణ సమయం. అంటే 4 సెకండ్ల ప్రక్రియలు, 4 సెకండ్ల సమయ ప్రక్రియలో జరిగే ప్రాణ సమయాన్ని మనం ప్రాణాయామ ప్రక్రియతో 30 సెకండ్ల వరకు కుదించేసాం. ప్రాణ సమయాన్ని మనం మన అదుపులో పెట్టుకుని దాన్ని నియంత్రించాం. దాని ప్రకారంగా ఏమవుతుంది,
4 సెకండ్లు జరిగే ప్రాణ సమయం 30 సెకండ్లు జరగడం వల్ల నిమిషానికి 15 ప్రాణ సమయాలు నిమిషానికి 2 ప్రాణ సమయాలు అవుతున్నాయి. ఎంత భిన్నత్వం వచ్చిందో చూడండి. ఈ రకంగా పరిగణన చేసినట్లయితే ఎంతసేపు ప్రాణాయామం చేస్తే అంతసేపు మనకి జీవన పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలోనే మునులు, యోగులు, యోగాభ్యాసకులు ఎక్కువ సమయాన్ని ప్రాణాయామ ప్రక్రియలో ఉపయోగించి వాళ్ళ యొక్క జీవన పరిమాణాన్ని పెంచుకుని ఒక్కొక్కళ్ళు 200, 300, 500 సంవత్సరాల పాటు జీవించిన మహానుభావులు ఉన్నారు. అది ఇక్కడ విద్యారణ్య స్వాములు వారు చెప్పారు. ఇది కేవలం వాయుదేవుడి యొక్క అనుగ్రహం. తరువాత మనం ఇవాళ ఈ ఆదివారం శ్రీ నందననామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి ఈ ఆదివారం. మనం తరువాత రాబోయే విజయనామ సంవత్సరం అంటే ఇంకా 3 రోజుల్లో త్రయోదశి, చతుర్దశి, అమావాస్య మర్నాడు అంటే 11వ తారీఖు, ఏప్రిల్ 11వ తారీఖు విజయనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. శ్రీ నందననామ సంవత్సరానికి స్వస్తి చెప్తున్నాం. విజయనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కనుక కాలం భగవత్ స్వరూపం. వాయువు, అగ్ని, జలము, ఆకాశము, పృథివీ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాయి. ఆ భగవంతుడే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః ఈ విధమైనటువంటి కాలస్వరూపంగా భగవంతుడిని కీర్తిస్తున్నాం. ఆ భగవంతుడి యొక్క నిర్దేశం ప్రకారం సమయం జరుగుతుంటుంది. ఆ విధంగా మనం నూతన సంవత్సరం విజయనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. విజయానికి సంకేతం, నందన ఆనందింపజేసిన సంవత్సరం. మనం దేన్నైనా సరే కూడా సద్భావనతో తీసుకోవాలి. అటువంటి విజయనామ సంవత్సరం మనం ఒక 3 రోజులు అడుగు పెడుతున్నాం. ఆ విశేషాలు కొంచెం స్పృశిద్దాం. దేవి భాగవతంలో నారద మహర్షి ఉపాఖ్యానంలో ఆయన భగవంతుడి యొక్క మాయ ఎటువంటిదో తెలుసుకోవడం కోసం ఆ పరీక్షకు గురవుతాడు. శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో ఆ మాయావృతుడు అయిపోయి ఒక స్త్రీగా, ఓ సరస్సులో, చెరువులో మునిగి స్త్రీగా మారిపోతాడు. ఒక మహారాజు అతన్ని వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా స్త్రీగా మారినప్పుడు అతనికి జన్మించిన వాళ్ళు 60 మంది సంతానం. తర్వాత ఏదో యుద్ధంలో మహారాజు ఓడిపోవటం, అకాల మరణం, తర్వాత పుత్రులు 60 మంది మరణించటం, ఇదంతా జరిగి బాధపడుతూ ఉంటే ఆ శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ ముని రూపంలో వచ్చి, వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, నాయన ఎందుకు శోకిస్తావు? నువ్వు శోకిస్తే పోయిన వాళ్ళు బతికొస్తారా? అంచేత నువ్వు జరగవలసిన ప్రక్రియ చూడు. ముందు ఒకసారి ఆ చెరువులో స్నానం చేయి. స్నానం చేసేసి పరిశుద్ధుడవైరా, నీ బాధంతా పోతుంది అని చెప్పేటప్పటికి ఆయన స్త్రీ రూపంలో ఉన్న నారదుడు స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడు, ఒక చెయ్యి మాత్రం ఎడమ చెయ్యి పైన పెట్టుకో అని చెప్పాడు. అలాగే స్నానం చేసేటప్పుడు ఆ ఎడమ చెయ్యి తడవకుండా అలా పైన పెట్టుకు స్నానం చేశాడు. మళ్ళీ లేచేటప్పటికి నారదుడు స్వస్వరూపం పొందాడు. అంతకుముందు జరిగింది ఏమిటి తెలియట్లేదు అతనికి. ఆ ఎదురుగా ఉన్న వృద్ధుడే శ్రీమన్నారాయణుడు. ఏమిటి నాకు ఈ పరిస్థితి అంటే, నువ్వు ఇంతకుముందు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి నీ ఎడమ చేయి చూసుకో. ఎడమ చేయి చూసుకో అంటే ఆ ఎడమ చేతికి గాజులు ఉన్నాయి. అంతా స్త్రీత్వం ఉన్నటువంటి ఆ హస్తం కనిపించింది. అప్పుడు ఇదంతా చూసి, అయ్యో ఎంత మాయ, జగన్మాయ ఇంత చేసేసింది, ప్రభావితుడిని చేసేసింది అనుకుంటూ ఆ సమయంలో అడుగుతాడు ఒక వరం. నాకు జన్మించినటువంటి ఏదైనా సరే స్త్రీత్వంలో ఉన్నప్పుడు నాకు జన్మించిన వాళ్ళు కనుక వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి. ఆ 60 మందికి కూడా ప్రభవ, విభవ, శుక్ల ఈ విధంగా
మొత్తం 60 మంది. ఆ 60 మందిని 60 సంవత్సరాలుగా అందరికీ గుర్తు ఉండేటట్టుగా చేయమని చెప్తాడు ఆయన. అడిగితే శ్రీమన్నారాయణ దానికి అంగీకరిస్తాడు. ఆ విధంగా మనకి ప్రభవాది సంవత్సరాల్లో విజయనామ సంవత్సరం ఇది విశేషమైనటువంటి పేరు పొందింది. విశేషమైన అంటే శ్రీ అందర్నామ సంవత్సరం కంటే విజయనామ సంవత్సరం కొంత మనకి ఊరట కలిగిస్తుంది, దానికంటే విజయ సంకేతం అని కూడా ఇక్కడ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరో విశేషం ఏంటంటే మనం ఇక్కడ ఏది చెప్పుకున్నా కూడా అంతా జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టే. జ్యోతిష్ శాస్త్రం దీంట్లో మనకు ఓ భాగం, జ్యోతిష్ శాస్త్రం వేదంలో ఒక భాగం. శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ అని చెప్పారు. అంచేత ఆ వేదంలో భాగమైన జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి మనకి పంచాంగం తయారవుతోంది. ఈ పంచాంగ గణకులు దాన్ని ఆ విధంగా తయారు చేస్తారు. ఈ ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రజాపతి ఆంగిరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాధి విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి ఖర నందన ఇంతవరకు కూడా మనకి 20 సంవత్సరాలు 25 26 గడిచాయి. ఇది 27వది. ఈ విజయనామ సంవత్సరం 27వ సంవత్సరం. ఆ క్రమంలో దీని తర్వాత రాబోయేది జయ, తర్వాత మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నళ, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ప్రభవ అంటే ప్రభవించున్నది, ఏర్పడినది, ప్రభవతో మొదలవుతుంది. అక్షయ అది క్షయం కాదు, మళ్ళీ పునరావృత్తి అవుతుంది. ఆ విధంగా మానవ జీవితంలో 60 సంవత్సరాలు ఒక గుర్తింపు పొందిన ప్రక్రియ. 60 పూర్తి చేసుకున్నవాడు మళ్ళీ 61 నుంచి రెట్టించిన ఉత్సాహంతో తన జీవనయానాన్ని గడపాలనే ఉద్దేశంతో షష్ఠిపూర్తి మహోత్సవాన్ని చేసుకుంటారు. 60 సంవత్సరాలు ఒక మానవుడి జీవితంలో గడిచాయంటే కొన్ని ముఖ్యమైన అధ్యాయాలన్నీ పూర్తి అయిపోయినట్టే. అటువంటి స్థితి. ఇంకా మరో విశేషం ఏంటంటే మనకి ఈ 60 సంవత్సరాల్లో మొట్టమొదటి ప్రభవనామ సంవత్సరం 1927లో వచ్చిందండి. రెండో ఆవృత్తిలో 1987లో వచ్చింది. మూడో ఆవృత్తి 2047కు వస్తుంది. ఈ విధంగా మనం పరిగణించినట్లయితే మనకి పంచాంగం అనేటటువంటిది కనిపిస్తోంది. పంచాంగ స్థితి. పంచ అంగము అనే దాంట్లోనే పంచ అంగము, పంచ 5 అంగ భాగాలు. ఈ విజయనామ సంవత్సరం మనకి అన్నీ ప్రారంభమే. సంవత్సరం కొత్తదే. యుగ అంటే సంవత్సరం అని అర్థం, యుగ పరిమాణం అర్థం ఉంది, జంట అని కూడా అర్థం ఉంది. అటువంటి విశేషమైన ప్రక్రియ కలిగింది. అది మనకి సరిగ్గా 11వ తారీఖు శ్రీ విజయనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్రశుద్ధ ప్రతిపత్తు, బృహస్పతి వారము అంటే గురువారము, అశ్విని నక్షత్రం ప్రారంభం. నక్షత్రం ప్రారంభమే. ఆ రోజు దుర్ముహూర్తం ఉదయం 9:57 నుంచి 10:46 వరకు ఉంటుంది. తర్వాత మనకి సాయంకాలం వర్జం 6:05 నుంచి 7:46 వరకు ఉంది. విష్కంభం రాత్రి 2:06 వరకు. భవ అంటే కరణం, విష్కంభం యోగం, భవ కరణం మధ్యాహ్నం 3:07 వరకు ఉంది. అమృతయోగం మధ్యాహ్నం 2:42 వరకు. ఇటువంటి ఈ పంచాంగం 5 భాగాలు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. తిథులు మనకు 15 కనిపిస్తాయి. శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15. తర్వాత వారం భానువాసర, ఇందువాసర, జయవాసర, సౌమ్యవాసర, బృహస్పతివాసర, భృగువాసర, స్థిరవాసర. ఇవి వారాలు 7. 15 తిథులు, 7 వారాలు. తర్వాత నక్షత్రాలు, తిథి, వార, నక్షత్రాలు 27.
ఈ నక్షత్రాలు 27 కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృషర, ఆర్ద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల తర్వాత మనకి 4వది యోగం. ఈ యోగాలు కూడా 27 ఉన్నాయి. 27 యోగాలు. ఈ 27 యోగాలు ఎలా విష్కంభంతో ప్రారంభం. ఇప్పుడు ఉగాది నాడు యుగాది, సంవత్సరానికి మొదటి రోజు. యుగం అంటే సంవత్సరం. విజయనామ సంవత్సరం అశ్విని నక్షత్రంతో ప్రారంభమైంది. శ్రీ విజయనామ సంవత్సరం కొత్త సంవత్సరం, సంవత్సరాది ప్రారంభం. నక్షత్రాల్లో మొదటిది అశ్విని ప్రారంభం. తిథి చైత్రశుద్ధ మాసంలో చైత్రమాసం, చైత్రమాసం ప్రారంభం. శుద్ధ ప్రతిపత్తు, శుద్ధ పాడ్యమి మొదలు. ఈ విధంగా యోగాల్లో కూడా విష్కంభం మొదలు. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతియోగగండం, సువర్ణం, ధృతి, శూలం, దండం, వృద్ధి, ధ్రువం, వ్యాఘాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాతం, పరీయాన్, పరిఘం, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం, బ్రాహ్మం, ఐంద్రం, నైరుతి. ఇవి 27 యోగాలు ఉన్నాయండి. ఇంకా కరణములు భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజ, వనజ, భద్ర, శకుని, చతుష్పాత్తు, నాగవము, కింస్తుఘ్నము. 11 కరణాలు. ఈ 5 కూడా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటటువంటి ఈ 5 కూడా మారుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రక్రియలోనే మనకు కాలగమనం జరుగుతోంది. ఇంకా పంచాంగం ఎటువంటి ఫలితం ఇస్తుందంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ కళ్యాణ గుణావహం సంపదను కలిగించేటువంటి శుభకరమైన గుణాలు కలిగినటువంటి గుణాలను ఇచ్చేది. రిపుహరం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి శత్రుగుణాలని, అరిషడ్వర్గాన్ని 6 శత్రు భావాలని కూడా నశింపజేసేది. దుస్వప్న దోషాపహం చెడ్డ కళల్ని, భయాన్ని కలిగించే కళల్ని, ఆందోళన కలిగించే స్వప్నాలని రానివ్వదు. గంగా స్నాన విశేష ఫలదం విశేష పుణ్యఫలదం. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత ఫలితం వస్తుంట. అలాగే గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అటువంటిది వస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుస్సును అభివృద్ధి చేస్తుంది, ఉత్తమమైనది, శుభకరమైనది. సంతాన సంపత్ప్రదం, సంతాన సౌభాగ్యాన్ని, సంపదను కలిగించేది. నానాకర్మ సుసాధనం, మంచి పనులు చేయడానికి ఇది ఒక సాధనం, కాలం అనేది. సముచితం పంచాంగం ఆకర్షణ, అటువంటి పంచాంగాన్ని వినండి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా తిథిర్వారం చ నక్షత్రం యోగం కరణమేవ చ పంచాంగమితి ఖ్యాతం సర్వకార్యేషు సాధనం. ఈ 5టిని వినడం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందో చెప్పారు ఇక్కడ. తిథేశ్చ శ్రియమాప్నోతి, ప్రతిరోజు తిథిని చూసుకోవడం వల్ల సంపద కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని, ఇవాళ సోమవారం, ఇవాళ ఆదివారం, రేపు ఆదివారం, ఎల్లుండి మంగళవారం, అలా వారాన్ని చూసుకుంటూ ఉండటం వల్ల ఆయుష్యవర్ధనం అవుతుంది. నక్షత్రాత్ హరదే పాపం, ఈ నక్షత్రాలను ఒకసారి స్మరించుకుంటే పాపహరణ అవుతుంది. యోగాత్ ఆరోగ్యవర్ధనం, మనకి 27 యోగాలు ఉన్నాయి విష్కంభం మొదలు. అటువంటి యోగాల్ని చూసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, 11 కరణాలు ఉన్నాయి. ఆ భవ, బాలవ మొదలైన కరణాలు. ఆ కరణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి పంచాంగ పఠనం శుభం. ఇంకా కలియుగం ప్రారంభించి 5114 సంవత్సరాలు అయిపోయాయి. శంకరుడు ఆది శంకరాచార్యుల వారు ప్రభవించి 2080 సంవత్సరాలు, 85 సంవత్సరాలు. రామానుజుల వారు జన్మించి 996 సంవత్సరాలు విజయనామ సంవత్సరానికి. మధ్వాచార్యుల వారు జన్మించి 897 సంవత్సరాలు. విక్రమార్క మహారాజు పరిపాలన ప్రారంభించి ఆయన జన్మించి 2070 సంవత్సరాలు. తర్వాత శాలివాహన శకం 1935 సంవత్సరాలు. ఈ విధంగా మనకి పంచాంగ విశేషాలను కూడా చెప్తున్నారు. ఈ విజయనామ సంవత్సరం రోజు పంచాంగం పఠనం, పంచాంగ శ్రవణం రెండు కూడా చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి శుభాన్ని కలిగిస్తాయి. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వేషాం విజయనామ సంవత్సర శుభాకాంక్షాః.